సుస్వాగతం. మా ఫ్రెండ్స్ ఇంట్లో 25th మ్యారేజ్ యానివర్సరీ జరుగుతోంది అని ఇన్వైట్ చేశారు. చాలా సంతోషించాం. 25 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా హ్యాపీగా వారి లైఫ్ లీడ్ చేస్తేనే అద్భుతమైన ఫంక్షన్ చేసుకుంటారు కదా. ఆ ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నేను విషయం గమనించానండి. అప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఒక జంట ఒక క్వశ్చన్ అడిగారు. 25 ఇయర్స్ ఇంత ఆనందంగా ఇప్పుడు కూడా మీరు న్యూలీ వెడ్స్ లాగా ఇంత సంతోషంగా ఉన్నారు అంటే మాకు కొంచెం టిప్స్ చెప్పండి, మేము ఇంకా పెళ్లి చేసుకోబోతున్నాం అని అడిగారు. చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అని నాకు అనిపించింది. అప్పుడు ఆ దంపతులు చెప్పింది ఒకటే మాట: మనసు విప్పి మాట్లాడుకుంటాం. ఏ విషయాన్నైనా మొహమాటాలు లేకుండా నిర్భయంగా మాట్లాడుకుంటాం. మొదటిది. రెండవది, ఆర్థిక స్వేచ్ఛ ఇద్దరికీ ఉంటుంది. అంటే నేనేమన్నా కొనుక్కోవాలన్నా ముందుగా చెప్పి కొనుక్కుంటాను. అలాగే వారు ఖర్చు పెట్టాల్సింది కూడా ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు. బడ్జెట్ చూసుకొని ఖర్చు పెట్టుకుంటాం. అది అలాగే సేవింగ్స్ విషయంలో, భద్రత విషయంలో మా ఇద్దరిది ఒకటే మాట: ఈ ఇల్లు మాది కాబట్టి ఇంటి డెకరేషన్ కానీ, ఇంటి ఇంటీరియర్స్ కానీ, ఇల్లుని ఎలా ఉంచుకోవాలి, ఏ ఏ పనులు ఎవరు చెయ్యాలి నిర్దేశించుకున్నాం. మానకుండా చేసుకుంటున్నాం. మేము వారానికి కానీ 15 రోజులకు కానీ ఓ చిన్న డేట్ పెట్టుకుంటాం. అది బయటికి వెళ్ళి కప్పు టీ తాగడం కావచ్చు, ఒక డిన్నర్ చేయడం కావచ్చు, లేదా హాయిగా పార్కుకి వెళ్ళి కూర్చోవడం కావచ్చు. ఆ చిన్న డేట్ మా లైఫ్ని ఎంతో సంతోషంగా ఉంచుతుంది. అలాగే పిల్లల పెంపకం, చదువు విషయాల్లో కూడా మా ఇద్దరిది ఒకటే మాట. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు అది పిక్చర్ కావచ్చు, ఔటింగ్ కావచ్చు, లేదా ప్రయాణం కావచ్చు, దీన్ని ఇద్దరం చర్చించుకొని నాకు ఏది చూడాలనుందో నేను చెప్తే వారికి ఏది చూడాలందో తెలుసుకుని ఇద్దరం కలిసి మధ్య మార్గంగా మా బడ్జెట్తో మేము ప్రయాణాలు పెట్టుకుంటాం. ఇంకో విషయం అండి, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని, పెద్దల్ని ఆయన గౌరవిస్తారు. వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ని, పెద్దల్ని నేను గౌరవిస్తాను. వారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను రెస్పెక్ట్ చేస్తాను, గౌరవిస్తాను, హాయిగా చూస్తాను. ఈ అనుబంధం వల్ల వారి కుటుంబాల్లోనూ మా కుటుంబాల్లోనూ మా గౌరవం పెరిగి సంతోషంగా ఉన్నాం. ఇంకొక విషయం కూడా వారు చెప్పారండి. పిల్లలు ఏం కావాలంటే అది ఇవ్వకుండా, ఏం చెయ్యాలి అంటే అది చెయ్యనివ్వకుండా మేము వారికి ఇచ్చే ఆస్తి టైం. అంటే ప్రతిరోజు వారు నేను వేరే వేరే సమయాలలో ఒక్కొక్క గంట పిల్లల కోసం గడుపుతాం. అది నిద్రపుచ్చే టైం కావచ్చు, పెద్దవాళ్ళైతే వారితో మాట్లాడే టైం కావచ్చు. ఈ విషయం వల్ల మా ఫ్యామిలీలో బైండింగ్ అనేది చాలా బాగుంది. ఈ 25వ సంవత్సరం పెళ్లి రోజు కూడా మా పిల్లలు, మేము, కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండడానికి ఈ చిన్ని పనులు మాత్రమే మేము చేసుకున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగానే అద్భుతమైన విషయాలు చెప్పారు అని అనిపించిందండి. మరి ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్న జంటలు ఇవి ఫాలో అయితే వాళ్ళు కూడా 25th యానివర్సరీని సూపర్ సక్సెస్గా చేసుకుంటారు. మీరేమంటారు? నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।